ఎమ్మెల్యేలకి వాళ్ళు పదవీ కాలం పూర్తయిపోయాక మాజీలు అవుతారు. మాజీలకి పెన్షన్ దేశంలో అతి తక్కువ ఆంధ్రప్రదేశ్లో ఉంది. 30,000 రూపాయలు ఇస్తున్నారు. దాన్ని 50,000కి పెంచేటందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలకి 50,000. యాక్చువల్గా ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ఏదైతే పంజాబ్లో 70,000 ఇస్తున్నారు, అరుణాచల్ ప్రదేశ్లో 60,000 ఇస్తున్నారు, హర్యానాలో తెలంగాణలో 50,000 ఇస్తున్నారు. ఇక్కడ కూడా ఆ విధంగా పెంచాలి అని కోరుతున్నటువంటి సందర్భంలో సదుపాయాల కమిటీ దాని మీద విచారించి సిఫార్సు చేసింది 30,000 ఉన్నదాన్ని 50,000 చేయమని. హయ్యెస్ట్ 70,000కి మించొద్దు అన్నటువంటి సిఫార్సు చేసింది. దాని ఆధారంగా ఆంధ్రప్రదేశ్లోని మాజీ శాసనసభ్యులందరికీ 50,000 రూపాయల పింఛన్తో పాటుగా ఐఏఎస్ అధికారులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు లేదా ప్రస్తుత ఐఏఎస్ అధికారులకు ఇచ్చేటటువంటి వైద్య సదుపాయాలు ఎట్లా ఉంటాయో ఆ ఫస్ట్ క్లాస్ హాస్పిటల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి సొమ్ము ఎంతైతే ఉంటుందో అదే తరహాలో ఇవ్వాలన్నటువంటి ఆదేశం ఇచ్చారు.